టెక్నాలజీ పెరిగే కొద్దీ ఒకళ్ళనొకళ్ళు దోచుకోవడానికి రకరకాల పద్ధతులు కనిపెడుతున్నారు. చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కేకరకాయ అన్నట్టు స్మార్ట్ ఫోన్ బదులు కీప్యాడ్ ఫోన్ వాడితేనే మంచిది అన్నట్టు ఉంది పరిస్థితి. రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ లో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ ఉపేంద్ర గారు, ఆయన భార్య ప్రియాంక ఉపేంద్ర గారు ఇద్దరు ఒక స్కామ్ కి గురయ్యారు. నాకైతే వాళ్ళు స్కామ్ కి గురయ్యారు అని తెలిసినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఆ ఇన్సిడెంట్ గురించి వివరాలు తెలుసుకుంటున్నప్పుడు ఆ స్కామ్ ఎలా కొనసాగింది అని చదివినప్పుడు నవ్వొచ్చింది. మేము తెలివిగల వాళ్ళం, మమ్మల్ని ఎవరు స్కామ్ చేయలేరు అని అనుకోకండి. 2024లో ఒక రిటైర్డ్ కేరళ హైకోర్టు జడ్జి గారే వాట్సాప్ స్కామ్ కి గురయ్యి 90 లక్షలు కోల్పోయారు. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? కాబట్టి మీరు కూడా ఇలాంటి ఒక స్కామ్ కి గురవ్వకూడదు అని అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఉపేంద్ర గారి భార్య ప్రియాంక ఉపేంద్ర గారు దుబాయ్ కి చెందిన ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఒక ఆర్డర్ పెట్టారు. ఆన్లైన్ లో విపరీతంగా ఆర్డర్స్ పెట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ప్రియాంక ఉపేంద్ర గారు పెట్టిన ఈ ఆర్డరే వాళ్ళు స్కామ్ కి గురవ్వడానికి కారణం. తరువాత ఒక రోజు ఆమెకి ఒక అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి అడ్రస్ సరిగ్గా తెలియకపోవడం వల్ల డెలివరీ చేయలేకపోతున్నాము, ఒక కోడ్ చెప్తాను, దానికి కాల్ చేస్తే డెలివరీ బాయ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు, ఐటెం త్వరగా డెలివరీ అవుతుంది అని అన్నాడు. ప్రియాంక గారికి కొద్దిగా సందేహం వచ్చినప్పటికీ ఆ స్కామర్ చెప్పినట్టే *21* తో మొదలయ్యే నెంబర్ కి కాల్ చేశారు. దాంతో ఆమె ఫోన్ నెంబర్ కాల్ ఫార్వర్డింగ్ లోకి వెళ్లిపోయింది. *21* ఏంటంటే కాల్స్ ఫార్వర్డ్ అవ్వడానికి యూజ్ చేసే కమాండ్. అంటే ఆ కమాండ్ ఏంటంటే దానికి కాల్ చేసినప్పటి నుంచి మన ఫోన్ నెంబర్ కి వచ్చే కాల్స్ అన్ని కూడా *21* తర్వాత ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో దానికి ఫార్వర్డ్ అవుతాయి. ప్రియాంక గారి కాల్స్ కూడా అలాగే ఫార్వర్డ్ అయ్యాయి. ఆమెకి ఏమైందో అర్థం కాక ఉపేంద్ర గారి ఫోన్ తీసుకుని ఆయన ఫోన్ నుంచి కూడా స్కామర్ ఇచ్చిన కోడ్ కి కాల్ చేశారు. దాంతో ఇద్దరు నెంబర్స్ కాల్ ఫార్వర్డింగ్ లో పడ్డాయి. ఫోన్ చేస్తుంటే కలవకపోవటం, హ్యాంగ్ అవ్వటం జరిగింది. కొంచెం సేపు తర్వాత వాళ్ళ స్టాఫ్ లో ఒక ఆయన వస్తే డెలివరీ ఎక్కడ మిస్ అవుద్దో అని ఆయన ఫోన్ తీసుకుని ఆయన ఫోన్ నుండి కూడా స్కామర్ ఇచ్చిన కోడ్ కి కాల్ చేశారు. దాంతో ముగ్గురు నెంబర్లు ఫార్వర్డింగ్ లో పడ్డాయి. స్కామర్లు వీళ్ళ నెంబర్ల మీద వాట్సాప్ ఇన్స్టాల్ చేసి వాళ్ళ కాంటాక్ట్లకి మెసేజ్లు పంపడం మొదలు పెట్టారు. అవి ఏంటంటే, మా యూపీఐ పని చేయడం లేదు, 55,000 పంపించండి, 2 గంటల్లో తిరిగి ఇచ్చేస్తాము, వెరీ అర్జెంట్ అని. ప్రియాంక గారికి కానీ ఉపేంద్ర గారికి కానీ కాల్ చేద్దామని చూస్తే నాట్ రీచబుల్ అని వచ్చిందంట. దాంతో 4-5 పైగా డబ్బులు పంపించారంట. విషయం అర్థమయ్యాక సైబర్ హెల్ప్ లైన్ 1930కి కంప్లైంట్ రిపోర్ట్ చేశారు. కాబట్టి మీ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్ లో ఎవరు కూడా ఇలాంటి ఒక స్కామ్ కి గురవ్వకూడదు అని అన్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేష్ సాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.